హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నూజ్ వీడియో సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను అల్లరి నరేష్ లీడ్ రోల్ పోషించిన బచ్చలమల్లి మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. ఈ మూవీ యొక్క లెంగ్త్ వచ్చేసి సుమారుగా 2 hours 20 minutes అనమాట. హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండ మరియు బాలాజీ గుత్తా నిర్మించారండి. డైరెక్టర్ వచ్చేసి సుబ్బు మంగదేవి అండి. ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్తో పాటు అమృత అయ్యర్, రోహిణి, రావు రమేష్, బలగం జయరామ్, అచ్యుత్ కుమార్, హరితేజ, ప్రవీణ్ మరియు వైవా హర్ష తదితరులు నటించారండి. ఓవరాల్గా మూవీ బాగుందా అంటే మాత్రం నాకైతే అంతగా నచ్చలేదండి. అల్లరి నరేష్ గారి క్యారెక్టరైజేషన్ అయితే నచ్చింది కానివ్వండి, డైరెక్టర్ స్టోరీని డిజైన్ చేసుకునే విధానమే నాకైతే నచ్చలా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఏదో రొటీన్ ఫ్లాట్గా అలా వెళ్ళిపోద్ది అనమాట. క్యారెక్టరైజేషన్ దానికి తగ్గ స్ట్రగుల్స్ని తీసుకున్నప్పుడు అందుకు తగ్గ పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే కూడా పడి ఉండాలి. ఓవరాల్గా చూస్తే ఆర్టిస్టుల యొక్క క్యారెక్టరైజేషన్ మీద బాగానే శ్రద్ధ పెట్టాడండి దర్శకుడు. కాకపోతే స్టోరీ నెరేషన్ విషయంలోనే కొంచెం ఆయన తడబడ్డాడేమో అనిపించింది. ఇక కథ విషయానికి వస్తే హీరో అల్లరి నరేష్ క్యారెక్టర్ పేరు వచ్చేసి బచ్చలమల్లి అనమాట. 10వ తరగతి వరకు కూడా చాలా బాగానే చదువుతాడు. కాకపోతే ఒక అనుకోని సంఘటన వల్ల అతను మొండిగా రాడికల్ మెంటాలిటీ ఉన్నవాళ్ళలాగా తయారవుతాడు అనమాట. తాగటం, తిరగటం, ప్రతిదానికి గొడవలు తీసుకురావటం, ఇంటి మీదకి అలాగ మారిపోతాడు. చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఓవరాల్గా ఒక మొండివాడి జీవితంలో జరిగేటటువంటి సంఘటనల సమాహారమే ఈ సినిమా అండి. అలాగ మొండివాడిగా ఉన్నటువంటి వాడి లైఫ్లోకి హీరోయిన్ ఎంటర్ అవుద్ది. అక్కడ కొంత మార్పు వచ్చుద్ది. మరి ఆ మార్పు అనేది చివరి వరకు కంటిన్యూ అయిందా, ఫైనల్గా బచ్చలమల్లి లైఫ్ ఎటు టర్న్ తిరిగింది అనేది మీరు మూవీ చూసి తెలుసుకుంటే బాగుంటుందండి. టీజర్ రిలీజ్ అయినప్పుడే ఆ రగ్గుడు లుక్కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారండి. కాకపోతే హీరో క్యారెక్టరైజేషన్ డైరెక్టర్ ఇంకొంచెం బాగా డిజైన్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఇక యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఓరమాస్ గెటప్లో అల్లరి నరేష్ గారు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయారు. మూవీలో తన క్యారెక్టర్కి ఎంత కావాలో ఆ రేంజ్లో ఇవ్వడానికి శ్రాయశక్తిలో ప్రయత్నించారండి. ఇక హీరోయిన్ అమృత అయ్యర్ కూడా చాలా క్యూట్గా ఉందండి. తనకిచ్చిన క్యారెక్టర్కి ఉన్నంతలో చాలా బాగా జస్టిఫై చేసింది. వీళ్ళిద్దరి తర్వాత రావు రమేష్ గారి యాక్టింగ్కి ఎక్కువ మార్కులు పడతాయండి. తర్వాత బలగం జయరామ్ గారు కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మిగతా ఆర్టిస్టులు కూడా తమకిచ్చిన రోల్స్కి న్యాయం చేశారని చెప్పాలి. అయితే వైవా హర్ష గారి నుంచి ఇంకా కాస్త బెటర్గా అవుట్పుట్ రాబట్టుకోవాల్సింది. ఈ విషయంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే విప్పర్తి మధు గారు ఈ మూవీకి స్క్రీన్ ప్లే అందించారండి. దాన్ని డైరెక్టర్ సుబ్బు గారు ఎగ్జిక్యూట్ చేశారు. కాకపోతే మధు గారు ఆ స్క్రీన్ ప్లేని ఇంకొంచెం పవర్ఫుల్గా రాసుకుని ఉంటే బాగుండేది అనిపించింది. ఇక విశాల్ చంద్రశేఖర్ గారి సంగీతం మరియు బీజిఎం రెండు ఓకే అండి, పర్లేదు. మరీ సూపర్ అనేలాగైతే లేదు, పర్లేదు. మూవీకి ఎంత కావాలో అంతగానే ఇచ్చారు. కాకపోతే పాటలు ఇంకొంచెం బాగుండాల్సింది అని అనిపించింది నాకు. రిచర్డ్ ఎం నాథన్ గారి సినిమాటోగ్రఫీ మాత్రం చాలా బాగుందండి. ముఖ్యంగా అల్లరి నరేష్ మొండిగా ప్రవర్తించేటటువంటి కొన్ని సీన్స్, ఆ యాక్షన్ సీన్స్లో ఆ సినిమాటోగ్రఫీ యొక్క పనితనం చాలా బాగా కనపడుద్ది. ఓవరాల్గా రిచర్డ్ గారు చాలా మంచి అవుట్పుట్ ఇచ్చారు. ఇక చోటాకే ప్రసాద్ గారి ఎడిటింగ్ కూడా పర్లేదండి, డీసెంట్గానే ఉంది. కాకపోతే స్క్రీన్ ప్లేలో ఇంకొంచెం దమ్ము ఉంటే మాత్రం ఈ ఎడిటింగ్ ఇంకా ప్రభావవంతంగా ఉండేదండి. ఓవరాల్గా చోటాకే ప్రసాద్ గారు కూడా పర్వాలేదు, మంచి అవుట్పుట్ ఇచ్చారు. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయండి. ప్రొడ్యూసర్స్ ఎక్కడ ఖర్చు వెనకాడకుండా బాగానే ఖర్చు పెట్టారండి. ఇక డైరెక్టర్ సుబ్బు మంగదేవి గారి విషయానికి వస్తే ఆయన చాలా మంచి టాపిక్ని సెలెక్ట్ చేశారండి. కాకపోతే దాన్ని తెర మీద ప్రజెంటేషన్ చేసే పరిస్థితికి వచ్చేపాటికి ఎందుకో కానీ కొంచెం తడబడ్డారేమో అనిపించింది. ఈ సుబ్బు మంగదేవి గారికి ఐ థింక్ ఇదే ఫస్ట్ మూవీ అనుకుంటా. ఒకవేళ ఆయన దీనికి ముందు ఏమైనా మూవీస్ తీశారా లేదా అన్నది మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే రిఫర్ చేశానండి, ఆయనకి ఇదే ఫస్ట్ మూవీ అనుకుంటా. ఓవరాల్గా ఫస్ట్ మూవీ అవటం వల్ల ఆ టెన్షన్ ఏమో కానివ్వండి, ఆ తడబాటు అనేది సినిమాలో చాలా సీన్స్లో కనపడుతుందండి. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ విషయంలో ఆయన శాంతం మరీ గేట్లు ఎత్తేసారో అనిపించింది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.5 అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.